వెల్కమ్ టు కెరీర్ పాయింట్. పోలీస్ జాబ్ అనేది కొంతమంది విద్యార్థుల కల. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ జాబ్ పొందాలంటే విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ముఖ్యంగా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ లో ఎలా స్కోర్ చేయాలి అనే పూర్తి వివరాలు మనకి తెలియజేయడానికి S&S పబ్లికేషన్స్ నుంచి అర్థమెటిక్ ఫ్యాకల్టీ టి వెంకటేష్ గారు, సీనియర్ రీజనింగ్ ఫ్యాకల్టీ సుబ్బయ్య గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎస్ సార్, ముందుగా చెప్పండి, అయితే నోటిఫికేషన్ పోలీస్ ఎగ్జామ్స్కి అయితే నోటిఫికేషన్ అయితే పడిపోయింది. చాలా టెన్షన్గా, చాలా అందరూ కూడా ఆతృతగా ఉన్నారు. దీనికి సిలబస్ ఎలా ఉంటుంది, అసలు ముందు మంచి స్కోర్ చేయాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్స్ బాగా ప్రిపేర్ అయితే మంచి స్కోర్ వస్తుంది అంటారు? చెప్పండి. బేసికల్గా అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో తెలంగాణ సైడ్ నోటిఫికేషన్ రావడం జరిగింది, ఏపీ సైడ్ తొందరలోనే మనకు నోటిఫికేషన్ వస్తుంది. సో నోటిఫికేషన్ తగ్గట్టుగా ప్రిపరేషన్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్. ఓకే, ఆ ప్రిపరేషన్కి మనకు తగిన సమయం ఉంది కాబట్టి చక్కగా మంచిగా ప్రిపేర్ అవ్వడానికి మన S&S తరపున ఏం చేయబోతున్నాం అనే ప్రణాళికతో ఒక మంచి బుక్స్ కూడా తీసుకురావడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ పర్టికులర్గా ఒక ప్రోగ్రామ్స్ కానీ మనము ఏవైతే అనుకుంటున్నామో ఆ కంటెంట్ని కానీ క్లియర్గా డెలివరీ చేయడానికి స్టూడెంట్స్కి అందుబాటులో తీసుకోవడానికి మన S&S పబ్లికేషన్ ఎప్పుడూ ముందే ఉంటుంది. అండ్ దీన్ని దృష్టిలో పెట్టుకొని సో ప్రిపరేషన్ ప్లాన్స్ని కూడా మనం ముందుకు తీసుకురావడం జరిగింది. నాట్ ఓన్లీ ఎస్ఐ కానిస్టేబుల్, చాలా నోటిఫికేషన్స్కి, బట్ పర్టికులర్గా ప్రజెంట్ అయితే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని బుక్స్ కానీ, వీడియో కంటెంట్ కానీ, ఎగ్జామ్ సిరీస్ కానీ చాలా క్లియర్గా మనము మన వీడియో రూపంలో కానీ అండ్ యాజ్ వెల్ యాజ్ మన ఛానల్ తరపున కానీ డైలీ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఛానల్ తరపున మన ప్రోగ్రామ్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే సార్, అయితే మనం ఇప్పుడు మీరు అన్నట్టుగా మార్కెట్లో కూడా చాలా వరకు అర్థమెటిక్ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి, చాలా వరకు వచ్చాయి కూడా. అయితే మీ బుక్ ప్రత్యేకత ఏంటి? అండ్ అదేవిధంగా ఇందాక అన్నారు ఎస్ఐ కానిస్టేబుల్ కాకుండా వేరే గవర్నమెంట్ జాబ్స్ కూడా నోటిఫికేషన్స్ పడ్డాయి అన్నారు కదా. అయితే ఇవి ఓన్లీ ఇప్పుడు మీ బుక్ ఏదైతే ఉందో అది ఎస్ఐ కానిస్టేబుల్కేనా, లేదంటే మిగతా గవర్నమెంట్ జాబ్స్ కూడా యూజ్ అవుతుంది అంటారా? కంపల్సరీ యూజ్ అవుతుంది. సో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ని దృష్టిలోనే కాకుండా మిగతా జాబ్స్ అన్నిటికీ, అంటే అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఎక్కడైతే ఎగ్జామ్లో ఉంటుందో అక్కడ మన బుక్ ఉండాల్సిందే. ఓకే, మన కంటెంట్ ఉండాల్సిందే. ఆ లెవెల్లో మనం ప్రిపేర్ చేసి కంటెంట్ని క్లియర్గా డెలివర్ చేయడం జరుగుతుంది. అండ్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ కానీ, సో అందులో ఉన్న కంటెంట్ కానీ చాలా హై లెవెల్లో ప్రిపేర్ చేయడం జరిగింది. బేసిక్ లెవెల్ నుంచి వెళ్ళి హై లెవెల్ వరకు, అడ్వాన్స్ లెవెల్ వరకు మనం ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి క్లియర్గా ప్రతి ఒక్కరికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు రీజనింగ్ విషయానికి వస్తే రీజనింగ్ బైలింగ్వల్ 2027 అనే బుక్ మీరైతే రిలీజ్ చేశారు. దాని ప్రత్యేకతలు ఏంటి? ఇప్పుడు సార్ అడిగినట్టు రీజనింగ్ లో విషయంలో కూడా మార్కెట్ లో చాలా వరకు బుక్స్ ఉన్నాయి, దీని ప్రత్యేకత ఏంటి అండ్ స్టూడెంట్స్ కి ఎలా యూజ్ అవుతుంది ఈ బుక్? సో చాలా మంచి ప్రశ్న అడిగారు మేడం. సో మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కానీ, అంటే ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, లేకపోతే SSC కావచ్చు, రైల్వే కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఏది తీసుకున్నా జనరల్గా స్టూడెంట్స్ అందరూ కూడా ఒక బేసిక్ ఐడియా అయితే ఉంటుందన్నమాట. ఏంటి అంటే రీజనింగ్ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్. కొంచెం బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకొని మంచిగా ప్రాక్టీస్ చేసినట్టయితే సో చాలా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు అనేది తెలుసు. కానీ ఇవన్నీ తెలిసినప్పుడు మన బుక్ని ఎందుకు మనకు సో ప్రిపేర్ అవ్వాలి, ఈ బుక్ ప్రిపేర్ అయితే వాళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే రీజనింగ్లో జనరల్గా మనకు బయట షార్ట్ కట్స్ చాలా తక్కువ ఉంటాయండి, ప్రాక్టీస్ చేయడానికి క్వశ్చన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయన్నమాట. సో కాబట్టి మనకు కొంచెం షార్ట్ కట్స్ మంచిగా నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే మనకు బై తెచ్చుకోవచ్చు. అంటే వాడు 50 క్వశ్చన్స్ ఇచ్చినా కానీ 50 క్వశ్చన్స్ స్కోర్ చేసుకోవడానికి స్కోప్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే రీజనింగ్ అని చెప్పొచ్చు అనమాట. కాబట్టి ఇప్పుడు రిలీజ్ అయినటువంటి తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ తీసుకున్నట్టయితే దాంట్లో ఎస్ఐ కనుక తీసుకుంటే మనకు 100 ప్రశ్నలకి 50 ప్రశ్నలు ప్రిలిమ్స్లో రీజనింగ్ ఉంటాయి. అదేవిధంగా మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ కనుక తీసుకున్నట్టయితే సో 100 ప్రశ్నల వరకు రావడం జరుగుతుందన్నమాట. అదే కానిస్టేబుల్ తీసుకున్నట్టయితే కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 25 ప్రశ్నలు, మెయిన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అదే తరహాలో వస్తుంది. కాబట్టి స్కోర్ చేసుకోవాలి అంటే చాలా చాలా ఇంపార్టెంట్ సెక్షన్ ఏదైనా ఉందా అంటే సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఇవి రెండు వెన్నెముక లాంటివి మేడం. అయితే ఈ అర్థమెటిక్ విషయానికి వస్తే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కానీ, బిగినర్స్ కానీ, ఇట్లా రకరకాల స్టూడెంట్స్ ఈ బుక్స్ తీసుకుంటూ ఉంటారు. బట్ దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది, ఒక ప్రాపర్ వేలో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది వాళ్ళకి ఒక క్వశ్చన్. ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది అంటారు? అర్థమెటిక్ 5.0 అన్నారు మీ బుక్. ఎస్ సార్, దాని గురించి చెప్పండి. సో బేసికల్గా మార్కెట్లో చాలామంది చాలా రకాల బుక్స్ రిలీజ్ చేసినప్పటికీ మన బుక్ స్టాండర్డ్స్ ఏంటి అంటే బేసికల్గా నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, ఒక టాప్ ఇండియా లెవెల్లోనే ఏ టైప్ ఆఫ్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నా సరే ఆ కైండ్ ఆఫ్ క్వాలిటీ క్వశ్చన్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ మనం బుక్ని రిలీజ్ చేస్తున్నాం.
సో కాబట్టి ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్లో మంచి క్వాలిటీ క్వశ్చన్స్ వచ్చాయి అండ్ బేసిక్ లెవెల్ టు అడ్వాన్స్ లెవెల్. అంటే ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ నార్మల్గా అడిషన్ ఎలా చేయాలి, సబ్స్ట్రాక్షన్ ఎలా చేయాలి, మల్టిప్లికేషన్ ఎలా చేయాలి, సో క్యాలిక్యులేషన్, క్యాన్సలేషన్స్, ఫ్రాక్షన్స్ ప్రతి ఒక్కటి ఇంక్లూడ్ చేసుకుంటూ అసలు అర్థమెటిక్లో వాడు అడ్వాన్స్ లెవెల్లో ప్రిపేర్ అవ్వడానికి ఏవైతే ఎలిమెంట్స్ అవసరమో వాటన్నిటినీ తీసుకొని బేసిక్ లెవెల్లో, అంటే ఒక జీరో లెవెల్ నుంచి ఒక వ్యక్తిని హీరో లెవెల్లో చేయడానికి, బేసిక్ లెవెల్లో నుంచి వెళ్ళి బాస్ లెవెల్లో ప్రిపేర్ అవ్వడానికి ఏవైతే క్వాలిటీ క్వశ్చన్స్ ఉన్నాయో వాటన్నిటిని ఇంక్లూడ్ చేసుకొని ఆల్మోస్ట్ ఒక 800 పేజెస్ బుక్స్ని మనం 800 పేజెస్తో కలిగిన బుక్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ క్వాలిటీ కంటెంట్ అనేది మిగతా బుక్స్లో ఎక్కడ అవైలబుల్ లేదు. ఓకే, అండ్ ముఖ్యంగా అంటే ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా ఒక బిగినర్ అయినా సరే క్వశ్చన్స్ చూసినప్పుడు మనకు భయపడతాడు. అలాంటి క్వశ్చన్స్ని మనం ఏ విధంగా ఫ్రేమ్ చేసామంటే ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్సే వస్తున్నాయి, నువ్వు భయపడాల్సిన పని లేదు. ఆ క్వశ్చన్స్ అనేవి మనం బుక్లో క్లియర్గా ఇంక్లూడ్ చేసాము. చాలామంది బుక్స్లో ఒక బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఇచ్చేసి సో ఇంతవరకే మీరు ప్రిపేర్ అయితే చాలు అని ఒక అపోలో క్రియేట్ చేస్తున్నారు. అది చాలా వరకు రాంగ్. ఆయనకి నిజమైన క్వశ్చన్స్ చూపించాలి. స్టూడెంట్ అనే ఒక ఆస్పిరెంట్కి నిజమైన క్వశ్చన్స్ చూపించే బుక్ ఏదంటే మన ఎస్ఎన్డీఎస్ పబ్లికేషన్ తరపున ఒకే ఒక బుక్, అది దట్టు బైలింగ్ వల్ల. మనకు తెలుగు రాష్ట్రాల్లో ఏంటి అంటే కొంతమంది ఇంగ్లీష్ మీడియంలోనూ ఉన్నారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా మారిపోయింది. చాలామంది నార్మల్గా మాటల్లో కూడా ఇంగ్లీష్లో ఇంక్లూడ్ చేసుకున్నారు. కాబట్టి వాడికి బైలింగ్వల్లో ప్రొవైడ్ చేస్తే ఒక ఆస్పిరెంట్కి చాలా వరకు అది యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఎగ్జామ్లో ఎలాగో బైలింగ్వల్లో ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకుని మన బుక్ని కూడా చాలా కలర్ఫుల్గా బైలింగ్వల్లో తీసుకురావడం జరిగింది. సో దానివల్ల వాడు స్టూడెంట్ అనేవాడు తెలుగులోనూ క్వశ్చన్ చదవచ్చు, ఇంగ్లీష్లోనూ క్వశ్చన్ చదవచ్చు, అండ్ యాజ్ వెల్ యాజ్ లాజిక్స్, అంటే క్వశ్చన్ని మనం ఇలా సాల్వ్ చేస్తేనే సెట్ అవుతుంది, ఒక స్టాండర్డ్ ఫార్మేషనే కాకుండా ఒక షార్ట్కట్ మెథడ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుని మనం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా వాడు బిగినర్ అయినా సరే సో వాడికి క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తే ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్ వస్తుందో అలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ని ఫ్రేమింగ్ చేసుకుంటూ మనం చాలా మంచి బుక్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా సరే బిగినర్ అయినా సరే అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. మన బుక్ని కంపల్సరీ పర్చేజ్ చేసినట్టయితే వాడికి ఏంటి అంటే అసలు నార్మల్గా వాడు డైలీ చదువుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది, అసలు బేసిక్స్ లెవెల్ నుంచి హై లెవెల్కు ప్రిపేర్ అవుతాడు. ఓకే, అలా. అయితే అసలు మీకు ముందుగా బుక్ రాయాలని ఎందుకు అనిపించింది అంటే ఎప్పుడు అనిపించింది? ఒక పాయింట్ ఉంటుంది కదా, స్టూడెంట్స్కి చెప్తూ ఉంటారు, చాలా మీరు పరిశీలిస్తూ ఉంటారు అండ్ చాలా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కదా, ఏ టైంలో ఎందుకు ఎప్పుడు అనిపించింది? సో చాలా మంచి ప్రశ్న అడిగారు మేడం. చాలా నేను థ్యాంక్ యూ చెప్పాలి. యాక్చువల్గా చెప్పాలంటే ఎందుకంటే ఈ 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో దరిదాపులుగా నా యొక్క టీచింగ్ కెరియర్ అనేది 2013లో ప్రారంభమైందనమాట. సో ఈ 12 సంవత్సరాల్లో నేను చూసినటువంటి నా అనుభవంలో ఎందుకు నేను బుక్ రాయాలి అనుకున్నాను అంటే జనరల్గా స్టూడెంట్ కనుక తీసుకున్నట్టయితే మార్కెట్లో ఉన్నటువంటి బుక్స్ సో కాల్డ్ ఫేమస్ బుక్స్, మేబీ ఇంగ్లీష్ బుక్స్ కావచ్చు, తెలుగు మీడియంలో ఉన్న బుక్స్ కావచ్చు, ఏముంటుందంటే ఒక చాప్టర్ కనుక తీసుకున్నట్టయితే దాంట్లో ఇస్తారు, బేసిక్ కాన్సెప్ట్ కొంతవరకు ఇస్తారు, ఆ తర్వాత క్వశ్చన్స్ కూడా ఇస్తారు. సో కానీ టైప్ వైజు మోడల్ వైజు సపరేట్ చేసి తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ ఉండి మోడల్ పేపర్స్ ఉండి వాళ్ళకు ప్రాక్టీస్ చేసుకోవడం కోసము ఎక్సర్సైజ్ ఇచ్చి ట్రై యువర్ సెల్ఫ్ ఇచ్చి సో ఈ విధంగా ఇచ్చినటువంటి బుక్ని నేను చూడలేదు. సో కాబట్టి ఒక స్టూడెంట్కి ఏం కావాలి అనేది నా అనుభవంలో ఈ 12 సంవత్సరాల అనుభవంలో నేను గమనించినటువంటి విషయం ఏంటంటే నంబర్ 1 స్టూడెంట్కి 100% సబ్జెక్ట్ కావాలి. సబ్జెక్ట్ వచ్చిన తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేసుకోవడం కోసం ఎక్సర్సైజ్ అనేటువంటి సెక్షన్ ఉండాలి. ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్స్ అంటే నాకు వచ్చేసింది ఒక మోడల్ వచ్చేసింది, ఆ మోడల్లో ప్రీవియస్ ఇయర్స్లో ఎలా అడుగుతున్నాడు, ఎస్ఐ కానిస్టేబుల్లో ఎలా అడుగుతున్నాడు, ఎస్ఎస్సిలో ఎలా అడుగుతున్నాడు, రైల్వేలో ఎలా అడుగుతున్నాడు, నాకు మోడల్ తెలియాలి. దానికోసం ప్రీవియస్ బిట్స్ ఉండాలి. ఆ తర్వాత చాప్టర్ మొత్తం మీద నేను ఒక చాప్టర్ టెస్ట్ రాసుకోవాలి. ఎందుకంటే ఆ చాప్టర్ మీద ఆ చాప్టర్లో చాలా మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్ అన్నిటిపైన నాకు గ్రిప్ ఉందా లేదా, కమాండ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే ఒక చాప్టర్ టెస్ట్ రాయాలి. మన బుక్ కనుక చూసుకున్నట్టయితే ఈ బుక్లో మనం ఇచ్చినటువంటి సీక్వెన్స్ ఎలా ఉంటుందంటే ఒక చాప్టర్ కనుక తీసుకుంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఉంటుంది, తర్వాత మోడల్ ఉంటుంది, ఆ మోడల్లో మనకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే ఎక్సర్సైజ్ క్వశ్చన్స్, తర్వాత ప్రీవియస్ బిట్స్ ఉంటాయి, తర్వాత ట్రై యువర్ సెల్ఫ్ ఉంటుందన్నమాట. సో ఆ చాప్టర్ చివర్లో మనకు బూస్ట్ యువర్ బ్రెయిన్ అనేటువంటి సెక్షన్ ఉంటుంది. దాంట్లో ప్రతి చాప్టర్ మీద ప్రాక్టీస్ చేసుకోవడానికి 50 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఒక స్టూడెంట్కి ఇంక ఇంతకన్నా ఏం కావాలి? కాన్సెప్ట్ ఉంది, తర్వాత ప్రాక్టీస్ చేసుకోవడానికి క్వశ్చన్స్ ఉన్నాయి, ఎక్సర్సైజ్ ఉంది, తర్వాత ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవడానికి ట్రై యువర్ సెల్ఫ్ ఉంది. అదే మోడల్లో మనకు ప్రీవియస్ ఇయర్స్లో ఎలా అడుగుతున్నాడో ప్రీవియస్ ఇయర్స్ బిట్స్ ఉన్నాయి. తర్వాత చాప్టర్ మొత్తం మీద ఒక చాప్టర్ రాసుకోవడానికి టెస్ట్ చేసుకోవడానికి బూస్ట్ యువర్ బ్రెయిన్ ఉంది. ఈ విధంగా ప్రతి చాప్టర్ని ఇంత క్షుణ్ణంగా ఇంత పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇక ఒక్క బిట్ అన్న మిస్ అవుతుందా? ఖచ్చితంగా మిస్ కాదు. కాబట్టి ఈ 12 సంవత్సరాల్లో నేను గమనించినటువంటి విషయాలన్నింటిని కూడా ఒక దగ్గర పెట్టి
బట్టి ఒక ఆస్పిరెంట్స్కి ఏం కావాలో అనేది పర్ఫెక్ట్గా డిజైన్ చేసి ఇక్కడ అందిస్తున్నాం. ఈ బుక్ ప్రిపేర్ అయినట్లయితే ఇక బిట్టు మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. అది ఎగ్జామ్ ఏదైనా కావచ్చు. మెయిన్ ఫోకస్గా మనం ఎస్ఐ తెలంగాణకి ఇచ్చాం. బట్ అంత మాత్రమే కాదు, కానీ మిగతా పోటీ పరీక్షలకు కూడా అది ఎస్ఎస్సి తీసుకున్న, రైల్వే తీసుకున్న, బ్యాంకింగ్ తీసుకున్న ప్రతి ఒక్కటికి కూడా సో కెరియర్ని లేకపోతే తల రాతను మార్చేటువంటి బుక్గా ఈ బుక్ని చెప్పుకోవచ్చు మనం. అంత ప్రత్యేకత ఉందన్నమాట. నా అనుభవం అంతటిని రంగరించి సో ఎస్ పబ్లికేషన్ యొక్క యాజమాన్యం యొక్క సపోర్ట్తో రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి బుక్గా చెప్పుకోవచ్చు. మార్కెట్లో మీరు ఎన్నో బుక్స్ ఉంటాయి, చూడండి, పరీక్షించండి, కానీ ఈ బుక్ని పరీక్షించండి. ఖచ్చితంగా మన బుక్ వైపే మీ చేయి వెళ్తుంది. ఎస్, అయితే వెంకటేష్ గారు S&S పబ్లికేషన్స్ బుక్ని అయితే మీరు ఒక్కసారి చూడండి, వాటి వైపు మన చెయ్యి వెళ్తుందని అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఈ బుక్ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు నేర్చుకునే అవకాశం ఎంతవరకు ఉంటుంది? లైక్ దీనికి సంబంధించిన ఏమైనా వర్క్ బుక్స్ లాంటిది ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? షూర్, కంపల్సరీ. అంటే మీరు ఇంతకుముందు క్వశ్చన్ అడిగారు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని, బిగినర్స్ని ఎలా కాన్సన్ట్రేట్ చేశారు అని. అలానే అంటే ఇది ఒక బిగినర్స్ని, ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని కాకుండా ఒక హై లెవెల్లో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ కూడా వాడు నాకు మ్యాథ్స్ వచ్చని ఎవరైతే కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మనం ఏం చేయాలి అంటే ఫాస్ట్నెస్ నేర్పించాలి. ఎగ్జామ్లో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నా సరే చాలామంది టైం మేనేజ్మెంట్ కోల్పోతారు. అంటే 100 క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక 60 మినిట్స్లో సాల్వ్ చేయాలి. సో వాడు 100 క్వశ్చన్స్ చూడట్లేదు. ఒక 150 క్వశ్చన్స్ ఉన్నాయి, సో ఒక 120 మినిట్స్ కానీ ఒక 180 మినిట్స్ ఇచ్చినా కానీ వాడు 150 క్వశ్చన్స్ చూడట్లేదు. అందులో ఎక్కడ తగ్గిపోతున్నాడు అంటే వాడికి ఎక్కడ అడ్డం వస్తుందంటే మ్యాథ్స్ అనేది, అర్థమెటిక్ అనేది చాలా వరకు అడ్డం వస్తుంది. మిగతా క్వశ్చన్స్ని చూడకుండా మ్యాథ్స్ చాలామందికి మనకి ఇప్పుడు లైవ్లో చూసిన వాళ్ళు కూడా మనసులో అనుకునే ఉంటారు మామూలుగా, ఎస్ నాకు మ్యాథ్స్ అంటే రాదు, మ్యాథ్స్ సార్ నన్ను అక్కడ ఆపేస్తుంది, గేట్ దగ్గర అక్కడే ఆపేస్తుంది సార్ మ్యాథ్స్ అనేది చాలామంది చెప్తూ ఉంటారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని సో కేర్ఫుల్గా అంటే ఒక బుక్ని క్రియేట్ చేస్తే అది ఎలా ఉండాలి అంటే మామూలుగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్తో ఉపయోగపడుతూ మ్యాథ్స్ వచ్చిన వాళ్ళకు కూడా అసలు అవకాశాన్ని కల్పించాలి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో అడుగుతాడు. చాలామంది కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్తో నాకు మ్యాథ్స్ ఆల్రెడీ వచ్చు అనుకుంటారు, కానీ వాళ్ళకి మోడల్స్ తెలియవు. అంటే తక్కువ టైంలో షార్ట్ పీరియడ్లో చేయడానికి వాళ్ళకి అవగాహన ఉండదు. అది మనం ఈ బుక్ ద్వారా క్లియర్గా ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఒక టాపిక్ని ఒక 100 క్వశ్చన్స్ మోడల్స్ ప్రిపేర్ అయ్యి దాంతోపాటుగా ఒక 100 క్వశ్చన్స్ ఎక్స్పర్టైజ్గా ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే ఒక 200 క్వశ్చన్స్ సాల్వ్ చేసినప్పుడు ఇంకా అసలు డౌటే ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ 2 బుక్స్ని తీసుకురావడం జరిగింది. అంటే మనం నార్మల్గా చాలామంది మార్కెట్లో ఒక అర్థమెటిక్ బుక్ అనగానే సమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ని ఇంక్లూడ్ చేసి ఏదో మామూలుగా కొన్ని టాపిక్స్ వరకు ఇంక్లూడ్ చేసి వాళ్ళకి బాగా వచ్చిన టాపిక్స్నే ముందు రాసేసి మిగతా వాటిని వదిలేస్తున్నారు. అందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఇంక్లూడ్ చేయట్లేదు. మనం ప్రీవియస్ ఇయర్స్ అంటే లాస్ట్ ఇయర్ వరకు జరిగిన క్వశ్చన్స్ని ఇంక్లూడ్ చేస్తున్నాం. అండ్ యాజ్ వెల్ యాజ్ కంటెంట్ని మనం వీడియో రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాం. మన S&S ఛానల్ తరపున ఇన్స్టాల్ చేసుకుంటే, ఆ ఛానల్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే, ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే ప్రతి క్వశ్చన్కి వాడికి ఎక్కడైతే డౌట్ ఉందో అక్కడ వరకు మూవ్ ఆన్ అయిపోయి ఆ క్వశ్చన్ని క్లియర్గా వాడు చూడగలడు. సో అంటే క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము, క్వశ్చన్ని బైలింగ్వల్లో ఇస్తున్నాము, దానికి ఒక షార్ట్ కట్ మెథడ్ ఇస్తున్నాము, దానికి ఒక లాంగ్ మెథడ్ ఇస్తున్నాము. వాడు ఇంకా అసలు ట్రేస్ చేస్తే అసలు దాన్ని ఏ విధంగా ట్రేస్ చేసినా సరే మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు పర్టికులర్గా క్వశ్చన్కి పర్టికులర్గా ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఇది చాలా ఎగ్జామ్స్ మనకి ఆబ్జెక్టివ్ తరహా క్వశ్చన్సే కాబట్టి ఆ 4 ఆప్షన్స్ని ఏ విధంగా ఎలిమినేషన్ చేయాలి ఇది అర్థమెటిక్లో చాలా వరకు యూజ్ అవుతుంది. ఈ ట్రిక్స్ చాలా తక్కువ మంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకున్న ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ట్రెండ్కి తగ్గట్టుగా మరి ఎగ్జామినర్ అనేవాడు క్వశ్చన్ పేపర్ని తయారు చేసేటప్పుడు స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకుంటాడు. అలా బేసిక్ స్టూడెంట్తో పాటుగా హై లెవెల్లో మార్క్స్ సాధించే స్టూడెంట్ కూడా దృష్టిలో పెట్టుకుంటాడు. మరి వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక బుక్ని తీసుకురావాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో మనం బుక్ తీసుకురావడం జరిగింది. అండ్ ఈ తీసుకొచ్చిన బుక్ ఇదే అర్థమెటిక్ బుక్. దీనికి తోడుగా పర్టికులర్గా మనము ఇంకా ఇంక్లూడ్ చేసింది ఏంటి అంటే వర్క్ బుక్. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వట్లేదు. ఓకేనా? అంటే ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే పర్టికులర్గా ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇందులో మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 2 రకాల ప్రిపరేషన్తో ఆటోమేటికల్గా అసలు వాడు డౌట్ పడాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ అంత చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సార్ చెప్పండి, అయితే చాలా బ్రిలియంట్గా బైలింగ్వల్ విధానంలో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఇద్దరికి అర్థమయ్యేలాగా అయితే దీన్ని తీసుకొచ్చారు, ఇద్దరికి యూజ్ అయ్యేలాగా. ఒక్కసారి మన ప్రేక్షకుల కోసం చెప్పండి, చాలా మంది స్టూడెంట్స్ ఈ షో చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ బుక్ ఎలా యూజ్ అవుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒకసారి. సో రీజనింగ్ బైలింగ్వల్ 5.0 అనేటువంటి బుక్ కనుక తీసుకున్నట్టయితే ఇది బైలింగ్వల్లోనే ఎందుకు ఇచ్చాం
ఎందుకు అంటే సో మనము అనేక సందర్భాల్లో మన స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత సో నేను ఫేస్ చేసినటువంటి నేను చూసినటువంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఎస్పెషలీ రైల్వే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక తీసుకున్నట్టయితే రైల్వే కాదు సో ఇంకా మన స్టేట్ లెవెల్లో జరిగే ఏ ఎగ్జామ్ తీసుకున్నా కానీ బైలింగ్వల్లో ఉంటుంది. అంటే క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. సో ఇంగ్లీష్లో ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థి కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని పదాల యొక్క అర్థాలు తెలియక ఆ క్వశ్చన్ని ఆన్సర్ పెట్టలేని సందర్భాలు ఉంటాయి. ఉదాహరణకి అనాలజీ అనేటువంటి చాప్టర్ తీసుకున్నట్టయితే పదాలకు సంబంధించినటువంటి పోలిక ఇచ్చేసి క్వశ్చన్ అడుగుతాడు. సో కొన్ని సందర్భాల్లో ఆ పదం యొక్క అర్థం తెలియక ఈజీ క్వశ్చనే కానీ మీనింగ్ తెలియక ఆన్సర్ పెట్టలేని సందర్భాలు ఉన్నాయన్నమాట. అదే ఒకవేళ మనం తెలుగు ఇంగ్లీషు 2 లాంగ్వేజ్లో గనక ప్రతి సెంటెన్స్ గనక ఇచ్చినట్టయితే ఆ అభ్యర్థి తనకు తెలియనటువంటి పదాల యొక్క మీనింగ్ కూడా నేర్చుకుంటాడు కదా ఖచ్చితంగా. నెక్స్ట్ మనకి ఇంగ్లీష్లోనే సాల్వ్ చేస్తున్నాడు ఒక అభ్యర్థి, ప్రిపేర్ అయ్యాడు, మంచిగా ఎగ్జామ్ రాస్తున్నాడు కూడా. ఎక్కడన్నా ఒక పాయింట్ ఆఫ్ టైంలో డౌట్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ని తెలుగులో కూడా చదువుకుంటే ఆ వ్యక్తికి చాలా యూజ్ అవుతుందా లేదా? కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుగు మీడియంలో చదివేటువంటి అభ్యర్థులు కావచ్చు, ఇంగ్లీష్ మీడియంలో చదివేటువంటి అభ్యర్థులు కావచ్చు, ఇద్దరికి ఉపయోగపడాలి అనేటువంటిది ఒక రీజన్. ఇంకొకటి 2 లాంగ్వేజెస్ పైన గ్రిప్ కనుక ఉన్నట్టయితే ఎగ్జామినేషన్లో ఏదైనా సందర్భంలో ఒక పదం యొక్క అర్థం తెలియకపోయినా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అభ్యర్థులకి 2 లాంగ్వేజ్ పైన పట్టు ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో సో ఇది రాయడం జరిగింది మేడం. సో ఇలా ఉన్నట్టయితే ఒకటి మన 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా సో ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా ఇంగ్లీష్లో రాస్తూ ఉంటారు. కాబట్టి దేశం మొత్తానికి కూడా ఉపయోగపడాలి మనం రాసేటువంటి బుక్, మన యొక్క ఎఫర్ట్స్ అనేది నా దేశానికి ఉపయోగపడాలి. నా దేశంలో ఎవరైతే నిరుద్యోగ యువత ఉందో వాళ్ళందరికీ ఈ ఎస్ పబ్లికేషన్ యాజమాన్యం నుంచి మేము మా వంతు సహకారంగా, మా వంతు సర్వీస్గా, సేవగా ఈ యొక్క బుక్ని చేయడం జరిగింది మేడం. ఎందుకంటే సో మన దేశంలో చాలా నిరుద్యోగ సమస్య అనేది ఉంది, కానీ అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ దాన్ని అధిగమించాలి అంటే నీకు నాలెడ్జ్ పెంచుకోవాలి, అది 2 లాంగ్వేజ్లో ఉంటే అందరికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క బుక్ని బైలింగ్వల్లో తీసుకురావడం జరిగింది మేడం. అయితే సార్ చెప్పండి, ఇందాక మీరు అన్నారు ఎస్ఐ కానిస్టేబులే కాదు చాలా గవర్నమెంట్ జాబ్స్ అన్నారు. అసలు ఏ గవర్నమెంట్ జాబ్స్ని బేస్ చేసుకుని అండ్ వేటిని దృష్టిలో పెట్టుకుని ఈ అర్థమెటిక్ 5.0 బుక్ని మీరు రాశారు? అంటే పర్టికులర్గా చూసుకున్నట్టయితే మా ఎస్ఎన్డీఎస్ ఛానల్ తరఫున చాలా కోర్స్ని మేము లాంచ్ చేస్తాం. ఓకే. అంటే ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్ ఉన్నా సరే, పర్టికులర్గా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్ ఉన్నా సరే దాని అనాలిసిస్ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ ఛానల్లో మన యూట్యూబ్ ఛానల్ తరఫున వస్తూనే ఉంటుంది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ బుక్ని తీసుకురావడం జరిగింది. ఎస్ఐ కానిస్టేబుల్లో ఏంటి అంటే అర్థమెటిక్ పార్ట్ కాస్త ఎక్కువగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని బైలింగ్వల్లో ఈ క్వశ్చన్ పేపర్స్ని మనం ఎలా అనాలిసిస్ చేయొచ్చు, ఏ విధంగా చదివితే బాగుంటుంది అనే ఒక దృష్టికి వెళ్ళి సో మిగతా ఎగ్జామ్స్ కూడా పర్టికులర్గా ఈ మధ్యలో చూసుకుంటే మనకి ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కానీ అండ్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కానీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా తెలుగులోనే వస్తున్నాయి. కాబట్టి సో దానికి మనకు బైలింగ్వల్లో యూజ్ అవుతుంది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి ఇంగ్లీష్ ఎంత వచ్చో దానికంటే ఎక్కువ తెలుగు వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. అండ్ ఇప్పుడు చాలామందికి మిక్స్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. వీళ్ళందరికీ క్వశ్చన్ సరిగా అర్థం అవ్వాలి. ఎప్పుడైతే క్వశ్చన్ సరిగా అర్థం అవుతుందో ఆటోమేటిక్గా వాడే ఆన్సర్ చేస్తాడు. వానికి మనం ఎక్కువ పని చెప్పాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ని ఏ విధంగా అర్థం చేయించాలి అనే ఒక్క పాయింట్ మన క్లారిటీ వస్తే వాడే ఆన్సర్ చెప్తాడు. ఎస్ సార్ నాకు ఇది అర్థమైపోయింది, నేను ఇప్పుడు ఆన్సర్ చేయగలను, సో ఈ ఆప్షన్లో ఏదో ఒకటి నేను కరెక్ట్గానే పెడతాను, అప్రాక్సిమేట్లీ ఆన్సర్ కరెక్ట్గా పెడతాను అనే కాన్ఫిడెంట్ మన బుక్ తీసుకొస్తుంది. మన క్లాస్ వీడియోస్ కానీ ఆ బుక్లో ఉన్న కంటెంట్ కానీ కంపల్సరీ వాడికి కాన్ఫిడెంట్ మాత్రం 100% కాదు 200% గ్యారంటీ దీనివల్ల. అయితే మీరు అన్నారు ఇందాక షార్ట్ కట్ ట్రిక్స్ అండ్ మెథడ్స్ ఉంటాయి అని అయితే సార్ చెప్పారు, మీరు చెప్పారు, అన్నారు. అంటే చాలా మంది కూడా షార్ట్ కట్ ట్రిక్స్ గురించి, ఆ మెథడ్స్ దాని గురించి ఆలోచించి పెట్టడానికే ఎక్కువ దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు అండ్ చాలా మందిని కనుక్కుంటూ ఉంటారు ఈ షార్ట్ కట్స్ వీటి గురించి. ఇందులో ఉన్న షార్ట్ కట్స్ కానీ మెథడ్స్ కానీ ఎలా యూజ్ అవుతాయి పిల్లలకి? సో అంటే అది ట్రిక్స్ అనాలా, షార్ట్ కట్స్ అనాలా, మెథడ్స్ అనాలా అని మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకాల పేరు పెడతారు. బట్ మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాడికి ఒకటే కాన్సెప్ట్ అర్థం చేయించాలి. లైక్ ఎట్లా అంటే ఈజీ వేలో అర్థం చేసుకోవాలి అంటే షార్ట్ కట్ మెథడ్లోనే మనం వెళ్తూ ఉంటాం. వాడికి మనకి ఏం చెప్తామంటే బుక్లో కానీ మన కంటెంట్లో కానీ కాన్సెప్ట్ చెప్తాం. కాన్సెప్ట్ చెప్పి దాన్ని ఒక 10 లైన్లోనో 8 లైన్లోనో కాన్సెప్ట్ చెప్పి దాన్ని వితిన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో 20 సెకండ్స్లోనో 30 సెకండ్స్లోనో ఒక 50 సెకండ్స్లో వాడి కేపబుల్ని బట్టి వాడు ఇంతకుముందు ఆ క్వశ్చన్ని 2 మినిట్స్లో చేయగలిగితే వాడిని 1 మినిట్కి, 1 మినిట్లో చేసే వ్యక్తిని 30 సెకండ్స్కి మనం తీసుకురాగలగాలి. అలా తీసుకొస్తేనే స్కోర్ పెంచుకోగలడు. జాబ్ వరకు వెళ్ళాలి అంటే స్కోర్ ఇంపార్టెంట్ కావాలి అంటే కంపల్సరీ వాడు క్వశ్చన్ వితిన్ ఏ టైమ్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో సాల్వ్ చేయాలి. అది మన బుక్ ద్వారా కంపల్సరీ ప్రూవ్ అయిందనమాట చాలాసార్లు. సో అది కంపల్సరీ మన కంటెంట్ ద్వారా కూడా చాలామంది ఇంతకుముందు జాబ్ సాధించిన వాళ్ళు కూడా చెప్పారు, ఎస్ సార్ మీ క్లాసెస్ వల్ల కానీ మీరు ఇచ్చిన బుక్స్ వల్ల కానీ సో దీనివల్ల చాలా వరకు మాకు చాలా హెల్ప్ అయింది అని చెప్పిన వీడియోస్ చాలా ఉన్నాయి.
బట్ అదంతా మనకేంటి అంటే ఒక గుణపాఠమే మామూలుగా. ఎస్, వాళ్ళందరికీ యూజ్ అయింది, ఇది ఇంకా మన మిగతా మందికి కూడా మనం షేర్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ బుక్ తీసుకురావడం జరిగింది. సార్ చెప్పండి, ఫస్ట్ పేజ్ నుంచి బుక్ ఫస్ట్ పేజ్ నుంచి కూడా ఎగ్జామ్కి వెళ్ళే వరకు కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే మంచి స్కోర్ వస్తుంది? బుక్ చేతిలో ఉంటుంది, అందరూ కొనేస్తారు, అందరికీ చేతిలో ఉంటుంది, బుక్ అయితే చేతిలో ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక క్వశ్చన్. సో వెరీ గుడ్ క్వశ్చన్. ఎలా ప్రిపేర్ అవ్వాలని తెలిస్తేనే ఎలా స్కోర్ చేసుకోవాలి అని అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎస్. సో ఈ బుక్ని మనం రాసినటువంటి సీక్వెన్స్ కనుక తీసుకున్నట్టయితే ప్రతి చాప్టర్లో కూడా ఫస్ట్ మనం కాన్సెప్ట్ ఇచ్చేసాం. అంటే మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ నేర్చుకుంటారు. సో అంటే సింపుల్గా చెప్పాలి అంటే మన బుక్లో ఉన్నటువంటి సీక్వెన్స్ ఏంటి అంటే నువ్వు ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి సీక్వెన్స్. నంబర్ 1 కాన్సెప్ట్ ఇచ్చేసాం. ఫస్ట్ ఏ అభ్యర్థి అయినా కాన్సెప్ట్ నేర్చుకోండి. ఆ తర్వాత సో ప్రతి మోడల్కి సంబంధించినటువంటి బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ బేసిక్ క్వశ్చన్స్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత నువ్వు ప్రాక్టీస్ చేయాలి వాటిని. ఎందుకంటే మనకు జస్ట్ వచ్చేసిందని చెప్పి జస్ట్ చూస్తే సరిపోదు. సో మిగతా ఎగ్జామ్స్ వేరు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వేరు. నువ్వెంత ప్రాక్టీస్ చేస్తావో అంత నువ్వు ఈజీగా ఫైనల్ ఎగ్జామ్లో పర్ఫామ్ చేయగలవు. కాబట్టి ప్రాక్టీస్ చేయడం కోసము మనకు ఎక్సర్సైజ్ ఇచ్చాము, ట్రై యువర్ సెల్ఫ్ ఇచ్చామన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అకాడమిక్ ఎగ్జామ్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తేడా ఏంటంటే ఇక్కడ 200 క్వశ్చన్లు ఇచ్చేస్తాడు, 180 మినిట్స్ ఇచ్చేస్తాడు, 3 hours టైం ఇస్తాడు. అంటే ఒక క్వశ్చన్కి 1 minute అన్న ఉందా? లేదు. అంటే ఇంత తక్కువ టైంలో మనం ఆన్సర్ చేయాలి అంటే షార్ట్ కట్స్ కావాలా లేదా? కాబట్టి ఈ షార్ట్ కట్స్ కూడా మనం ఎందుకు ఇచ్చాము అంటే రీజన్ ఏంటి అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చాలా తక్కువ ఉంటుంది. ఒక్క క్వశ్చన్ని సమ్టైమ్స్ 20 secondsలోనే ఆన్సర్ పెట్టాలి, కొన్నిసార్లు 30 seconds మేబీ ఉండొచ్చు. సో ఇంత తక్కువ టైంలో ఆన్సర్ చేయాలంటే మనం ట్రెడిషనల్ పద్ధతిలో ఆన్సర్ చేసుకుంటూ పోతే మనకు టైం సరిపోతుందా? సరిపోదు. కాబట్టే ఈ బుక్స్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే సో కాన్సెప్ట్, ప్రాక్టీసు, అట్ ద సేమ్ టైం షార్ట్ కట్స్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఆప్షన్ షార్ట్ లిస్ట్ చేసేటువంటి విధానము. జస్ట్ క్వశ్చన్నే చూసి క్వశ్చన్ జస్ట్ చూస్తాము, పెన్ను పేపర్ వాడుకుంటే ఆన్సర్ చేయొచ్చు. అలాంటి ట్రిక్స్, అలాంటి అద్భుతమైన ట్రిక్స్ కూడా ఉన్నాయంటే నమ్ముతారా? తప్పకుండా విన్నాను. మన క్లాసెస్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే సో నువ్వు కాన్సెప్ట్ 100% నేర్చుకుంటావు, సో షార్ట్ కట్స్ నేర్చుకుంటావు, సో కావాల్సినంత ప్రాక్టీస్ అవుతుంది. సో మనం చెప్పేటువంటి ఆప్షన్ షార్ట్ లిస్ట్ చేసే విధానం ద్వారా ఏమవుతుందంటే జస్ట్ క్వశ్చన్ చూసి ఆన్సర్ పెట్టచ్చు. వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ జస్ట్ యూ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్ అనమాట. అంత ప్రత్యేకమైనటువంటి షార్ట్ కట్స్ కలిగినటువంటి బుక్ మన యొక్క రీజనింగ్ బైలింగ్వల్ కావచ్చు, అర్థమెటిక్ కావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం మన యాప్లో ఉన్నటువంటి క్లాసెస్ మీరు కనుక విన్నట్టయితే సో ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, ఆల్ ఇండియా వైడ్ ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు. సో మనం ఈ బుక్లో ఎలా అయితే ఇచ్చామో దీనికి మించి మనకు క్లాసెస్ అనేది చెప్పడం జరిగింది అనమాట. కాబట్టి మన యాప్లో ఉన్నటువంటి క్లాసెస్ కూడా చూసినట్టయితే తప్పకుండా విజయం మీదే అవుతుందన్నమాట. సార్ చెప్పండి, అయితే ఈ అర్థమెటిక్ బుక్ 5.0 బుక్ అనేది ఎంత టైం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, అసలు దీన్ని ఎలా చదవాలి? బేసికల్గా అయితే నేనే ఎగ్జామ్లో ఉంటే ఏ విధంగా క్వశ్చన్ని సాల్వ్ చేయాలి, ఒక ఫ్యాకల్టీగా నేను కాకుండా ఒక స్టూడెంట్గా, ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్గా అయినా, ఒక బిగినర్స్గా అయినా, ఒక టాప్ లెవెల్ స్టూడెంట్ అయినా సరే నేనే ఎగ్జామ్లో ఉంటే ఈ క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తాను. అలానే ఈ బుక్ను తయారు చేయడం జరిగింది. కాబట్టి బేసిక్ లెవెల్ నుంచి మనం ప్రిపేర్ అవుతాం. ఆ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి అంటే నీకు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినప్పుడు ఆల్మోస్ట్ మనం పెట్టే విధానం డైలీ ఒక 3 hours 4 hours కంపల్సరీ టైం స్పెండ్ చేయాలి. సో బిగినింగ్లో క్లాసెస్ చెప్పేటప్పుడే నేను చెప్తాను, మామూలుగా క్వశ్చన్స్ నేర్చుకోండి, కానీ దానికంటే ముందు టేబుల్స్ నేర్చుకోండి, స్క్వేర్స్ నేర్చుకోండి, క్యూబ్స్ నేర్చుకోండి అని చిన్న చిన్న విషయాలు కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అడిషన్ రాకపోతే అడిషన్ నేర్చుకోండి, సబ్స్ట్రాక్షన్ రాకపోతే సబ్స్ట్రాక్షన్ చేసుకోండి. మామూలుగా క్లాసెస్ ఇంటరాక్ట్ చేసేప్పుడు కూడా స్టూడెంట్ క్లియర్గా నేను చెప్తాను అనమాట. మామూలుగా బయటకు వెళ్ళినప్పుడు కూడా మీకు నార్మల్గా మన ముందర ఒక వెహికల్ వెళ్తే ఒక నెంబర్స్ ఉంటాయి, వాటితో పజిల్స్ ఆడండి అంటాను. 76, 73 కనబడింది, వాటిని ఒకసారి యాడ్ చేసి చూడండి. ఇలా ఒక బ్రెయిన్కి అలవాటు అవుతుంది. అప్పుడే మన మ్యాథ్స్ని క్యాజువల్గా చూడగలం. ఎప్పుడైతే క్యాజువల్గా చూస్తామో క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడం ఈజీ అవుతుంది. సో ఆ క్వశ్చన్ని అటెంప్ట్ చేయడం ఈజీ అయినప్పుడు మాత్రమే మన మార్క్స్ బెటర్గా కనబడతాయి. కాబట్టి డైలీ దీనికి ప్రాక్టీస్ అవసరం. డైలీ లైఫ్ థింగ్స్ని కూడా ప్రాక్టీస్ చేయాలి. చాలామంది షాప్కి వెళ్ళినప్పుడు డబ్బులు ఇచ్చేసి వాళ్ళు ఎన్ని డబ్బులు ఇస్తే అన్నీ తెచ్చేసుకుంటారు. అలా కాకుండా నువ్వు కౌంట్ చేయగలగాలి. సో ఒక 20 రూపీస్ ఖర్చు అయినంటే 80 రూపీస్ నువ్వు తెచ్చుకోగలగాలి. అది నువ్వు అడగగలగాలి. వాళ్ళు 70 రూపీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనకాలడం కరెక్ట్ కాదు కదా. సో ఇలా ఒక ప్రాక్టికల్గా నువ్వు డైలీ లైఫ్లో అలవాటు చేసుకోవాలి. అండ్ మన బుక్కి వచ్చేసరికి క్వశ్చన్స్ మోడల్స్ ఇచ్చాం కదా, వాటిని కంపల్సరీ డైలీ 2 to 3 hours, వీలైతే నువ్వు 4 hours కూడా ఎఫర్ట్స్ పెట్టాలి. ఎందుకంటే ఎగ్జామ్ లోపల నువ్వు పర్ఫెక్ట్ అవ్వాలి, అన్ని మోడల్స్ చూడాలి అంటే డైలీ ప్రిపరేషన్ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ లేకుండా సక్సెస్ రాదు. అది చాలామందికి తెలుసు. బట్ ఏంటంటే చాలామంది తొందరలో బుక్ కొనేస్తారు, బుక్ కొనేసి ఒక 2 days చదువుతారు,
తర్వాత చూసిన తర్వాత మళ్ళీ ఏం చదువుదాంలే ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుందా ఇది అని హంగామాలో పడి మళ్ళీ పక్కకి వెళ్ళేస్తారు, లేకపోతే వేరే సబ్జెక్ట్కి టర్న్ అవుతారు. నాకు ఇది రాదు కదా, అది రాదు కదా, అది రాదు కదా అని ఇది రాదు అంటారు. బట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద డే, ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్ రిగ్రెట్ అయ్యేది నువ్వే. నీ సక్సెస్కి నువ్వే కారణం, నీ ఫెయిల్యూర్ కూడా నువ్వే కారణం. సో ఈ లాజిక్ అందరికీ తెలిసినప్పటికీ చాలామంది ఎగ్జామ్ తర్వాత రిగ్రెట్ అవుతారు. సార్ మీరు చెప్పిన పాయింట్స్ నేను ఇంప్లిమెంట్ చేయలేకపోయాను, సో నేను చదవలేకపోయాను, చాలా టాపిక్స్ ఉన్నాయి, చాలా తక్కువ టైం ఉంది. తక్కువ టైం ఎందుకు ఉంటుంది? ఇప్పటికీ ఎగ్జామ్ డేటే అనౌన్స్ అవ్వలేదు, నీకు చాలా టైం ఉంది. డైలీ 3 hours 4 hours కష్టపడితే ఒక్కసారి ఒక 6 months నీది కాదనుకుంటే జాబ్ నీది అవుతుంది, ఒక జీతం వస్తుంది, జీవితం వస్తుంది, ఒక లైఫ్ నిలబడుతుంది, నీ కుటుంబం కూడా నిలబడుతుంది. ఈ విషయాలు మనకు అన్నీ తెలిసినప్పటికీ ఎక్కడో ఒకడ ఏం చేస్తాం, నెగ్లెక్ట్ చేస్తాం. అది చేయొద్దు. డైలీ 3 hours 4 hours కష్టపడాల్సిందే బుక్ కోసం. అయితే సార్ చెప్పండి, అయితే ప్రెసెంట్ నోటిఫికేషన్స్కి ఈ బుక్ సరిపోతుంది అంటారా? కంపల్సరీ, డ్యామ్ షూర్. దీని గురించి అయితే ఇంకా నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసినా, ఇంతవరకు చెప్పింది అదే. కంపల్సరీ అంటే నేనే ఎగ్జామ్లో ఉంటే, అసలు బుక్ తీసుకొచ్చిన కారణం అదే, ఇంతకుముందు చెప్పినట్టు నేనే ఎగ్జామ్లో ఉంటే క్వశ్చన్ ఏ విధంగా అటెంప్ట్ చేస్తాను. సో ఒక గ్రామీణ ప్రాంతం పిల్లాడి నుంచి వెళ్ళి పట్టణంలో చదివే ప్రతి పిల్లాడి వాడికి ఏం కావాలి అంటే మనకు క్వశ్చన్స్, మోడల్స్, పేపర్స్, ప్రిపరేషన్ అన్నీ కావాలి. వాడికి టైం మేనేజ్మెంట్ కావాలి, దానికి ఎగ్జామ్ సిరీస్ ఇస్తున్నాం, మోడల్స్ కావాలి, దానికి బుక్ రిలీజ్ చేసాం, కంటెంట్ కావాలి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్కటి అవసరమే. కాబట్టి ఆ ఒక్కసారి వీడు ఒక ఆస్పిరెంట్ అనేవాడు ఒక్క ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయితే అన్ని మోడల్స్ చూస్తాడు. ఒక్కసారి చూశాడు అంటే ఇంకా ఏ ఎగ్జామ్ రాసినా సరే అవే మోడల్స్ వస్తాయి. వాడు ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయిపోయి నెక్స్ట్ సెంట్రల్ లెవెల్లో ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ రాసినా, ఎన్టీపీసీ ఎగ్జామ్స్ రాసినా, సెంట్రల్ లెవెల్లో ఆర్పిఎఫ్ లాంటి ఒక పోలీస్ జాబ్లకు రాసినా సరే ఇదే కంటెంట్ రిపీట్ అవుతుంది. కాబట్టి వన్సే వాచ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వాచ్ చేయు, బుక్ అంతా చూడు, ప్రిపేర్ అవ్వు. సో కాబట్టి వన్ నోటిఫికేషన్ కాదు ఇది. సో ఒక నోటిఫికేషన్ కాన్సన్ట్రేట్ చేసి ఒక 3 months కూర్చుంటాను, తర్వాత నేను చదవను, ఇది కాదు. ఫస్ట్ 3 months 4 months 6 months కన్సిస్టెంట్గా కూర్చుంటే ఆ బుక్కే నేను తీసుకెళ్తుంది, ఆ ఎగ్జామే నేను తీసుకెళ్తుంది. నువ్వు ఏ కంటెంట్ చదువుతావు ఆ కంటెంట్ నేను తీసుకెళ్తుంది ఎగ్జామ్ వరకు. సో నెక్స్ట్ ఏ ఎగ్జామ్ వచ్చినా సరే నువ్వే ఫ్రీగా అప్లై చేస్తావా, నేను చదివిందంతా ఈ ఎగ్జామ్లో ఉంది కదా అండ్ నువ్వే అప్లై చేస్తావు. సో దానివల్ల చాలా వరకు సక్సెస్ రేట్ పెరిగింది. ఇంతకుముందు ఒక జాబ్ కొట్టిన ప్రతి వ్యక్తి మరొక జాబ్కో, మరొక 2 జాబ్లో 3 జాబ్లో కొట్టాడు. కారణం ఏంటి అంటే సేమ్ కంటెంట్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ లాజిక్ అందరికీ తెలుసు, కానీ ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం లేజినెస్. బట్ దాన్ని వదిలేసుకొని డైలీ 3 hours 4 hours కన్సిస్టెంట్ చదవాలి. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అని కాదు, మిగతా నోటిఫికేషన్ కూడా 100% యూజ్ అవుతుంది. సార్ మీరు చెప్పండి, లైక్ ఎలా ఉంటారంటే స్టూడెంట్స్ ఫస్ట్ నోటిఫికేషన్ పడేదాకా ఒక టెన్షన్, పడిన తర్వాత ఇంకో టెన్షన్, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేసి. కొంతమందికి చదవంగానే వచ్చేస్తూ ఉంటుంది, కొంతమంది ఏంటి అని అంటే మర్చిపోతూ ఉంటారు. రకరకాల ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటూ ఉంటారు. మీరేం చెప్తారు ఇలా మర్చిపోతూ ఉండడం ఇలాంటి వాళ్ళకంటే? ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ప్రాక్టీస్ చేయాలి అని అన్నారు కదా, ఇలాంటి వాళ్ళు దాదాపు మీరు చాలా మందిని చూసే ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మీరేం అడ్వైజ్ ఇస్తారు? ఎలా ప్రిపేర్ అయితే వాళ్ళకి బాగా గుర్తుంటుంది అంటారు? సో నేను ఒక 3 విషయాలు చెప్తానండి. ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఇప్పుడే బిగినింగ్ స్టేజ్లో ఉన్నా కావచ్చు, అదర్వైజ్ వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఒకవేళ వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నా, అంటే 1-2 మార్క్స్లో పోతూ ఉన్నా, ఈ విధంగా విజయానికి చేరుకోలేకపోతున్నా, కానీ వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ నెంబర్ 1 రైట్ స్ట్రాటజీ కావాలి, ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక కావాలి, ఒక పర్ఫెక్ట్ ప్రణాళిక కావాలి. అది ప్రాక్టికల్గా ఉండాలి, ప్రాక్టికల్గా మనం ఇంప్లిమెంట్ చేయగలిగేదిగా ఉండాలన్నమాట. సో అలాంటి ప్రాక్టికల్ స్ట్రాటజీ అనేది మనం బిల్డ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం కాన్సెప్ట్. సో ఫస్ట్ వన్ నేను చెప్పాను స్ట్రాటజీ, ఎస్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెండోది కనుక తీసుకున్నట్టయితే కాన్సెప్ట్. మనం కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. సి, ఓకేనా? ఫస్ట్ ఎస్ చెప్పాను, తర్వాత సి చెప్పాను. సో కాన్సెప్ట్ తర్వాత మనము షార్ట్ కట్స్ ఇవన్నీ, ఆప్షన్ షార్ట్ లిస్టింగ్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా మనకు కాన్సెప్ట్లోనే ఇంక్లూడ్ చేసుకొని మనము నేర్చుకోవాలి. అండ్ తర్వాత మనం ప్రాక్టీస్ అనేది చేయాలి. స్ట్రాటజీ ఉండాలి, కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఈ 3 అద్భుతంగా ఎవరైతే కన్సిస్టెంట్గా చేయగలరో ఖచ్చితంగా వాళ్ళకి తిరిగి ఉండదండి. ఆ 1 మార్క్తో పోవడం కావచ్చు, 2 మార్క్స్తో పోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ కన్సిస్టెంట్గా వాళ్ళు ప్రిపరేషన్ అనేది చేయాలి. సో ఐ క్యాన్ అనేటువంటి యాటిట్యూడ్ ఉండాలి, ఐ విల్ అనేటువంటి యాటిట్యూడ్ ఉండాలంటే తప్ప నా వల్ల అవుతుందా అనే నెగిటివ్ థాట్ వచ్చిందా కథం, ఇక వాళ్ళు ఖచ్చితంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉండదు. నెగిటివ్ థాట్ ఎప్పుడు కూడా మీ మైండ్లోకి రానివద్దు. నా వల్ల అవుతుంది, ఎంత చదువుకున్నా నా వల్ల కాకపోతే ఇంకెవరి వల్ల అవుతుంది? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, తప్పకుండా మీ వల్ల అవుతుంది. సో ఈ 3 ఫాలో అవ్వండి. ఫస్ట్ థింగ్ స్ట్రాటజీ, ఒక మంచి అద్భుతమైన స్ట్రాటజీ కావాలి. సార్ ఎవరు ఇస్తారు సార్ అంటే మాలాంటి టీచర్స్ అద్భుతంగా చెప్తున్నారు. మన యాప్లో క్లాసెస్ తీసుకోండి, జస్ట్ క్లాసెస్ మాత్రమే చెప్పాం మేము, మీ లైఫ్లో కావాల్సినటువంటి బెస్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఎగ్జామ్లో ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి, సో ఏ విధమైన క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ఏ విధమైన క్వశ్చన్స్ని లీవ్ చేయాలి అనేది ప్రతిదీ కూడా నేర్పిస్తాం అనమాట.
సో కాబట్టి మంచి స్ట్రాటజీ అనేది ఉన్నటువంటి టీచర్స్ దగ్గర మీరు గైడెన్స్ అనేది తీసుకోండి. అట్ ద సేమ్ టైం మనకు కాన్సెప్ట్ మంచిగా నేర్చుకోండి. ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాం, మాక్ ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఈజీ థింగ్స్ కావు, కష్టంగానే ఉంటుంది. లైఫ్లో ప్రతిదీ కూడా కష్టమే. మంచిది ప్రతిదీ కూడా కష్టంగానే ఉంటుంది, చెడుది ప్రతిదీ కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కష్టపడితే రేపు సంతోషిస్తావు, ఇప్పుడు సంతోషిస్తే రేపు జీవితాంతం కన్నీళ్లు కార్చుకుంటూ సో మన జీవితాన్ని కొనసాగించాల్సి వస్తుంది. 60 సంవత్సరాలు నువ్వు హ్యాపీగా ఉండాలంటే ఇప్పుడు కన్నీళ్లు కార్చినా పర్లేదు కదా, కొద్ది నెలల కన్నీళ్ళు కరుస్తావేమో, బట్ నీ జీవితాంతం హ్యాపీగా ఉంటావా లేదా? సో కాబట్టి దీన్ని ఆలోచించి ఈ 3 పిల్లర్స్ కనుక మీరు ఫాలో అయితే డ్యామ్ షూర్ సక్సెస్ మీదే అవుతుంది. ఎస్, అయితే S&S పబ్లికేషన్స్ నుంచి వచ్చిన అర్థమెటిక్ కానీ రీజనింగ్ బుక్స్ కానీ ఎలా యూజ్ అవుతాయి, ఎలా చదవాలి అనేది చాలా మంచి ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.